ఇప్పటం గ్రామానికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా కొంతమంది అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు వివిధ రకాలైనటువంటి వాళ్ళకి సిమ్టమ్స్ అనేది గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి కాళ్ళ వాపులు రావడం, కొంతమందికి దురద అటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పటం గ్రామాల్లో ఈ సంఖ్య 100 మంది వరకు ఈ అస్వస్థతకు గురైనట్టు కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడ ఇప్పటం గ్రామానికి సంబంధించి కొంత వైద్య శాఖకు సంబంధించి ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించడానికి కూడా ఈ క్యాంపుని ఏర్పాటు చేసినట్టు కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వైద్యాధికారులు ఉన్నారు. సార్, ఏంటి అసలు ఏమేమి సిమ్టమ్స్ గుర్తించడం జరిగింది? సార్ నమస్తే సార్. పెదవాటూరు పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్గా నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నామండి. మాకు పెదవాటూరు పిహెచ్సి పరిధిలో 6 సచివాలయం గాను ఒక సచివాలయం ఇప్పటం గ్రామం అండి. ఈ గ్రామంలో గత వారాలుగా మా ఏఎన్ఎం గారు హౌస్ టు హౌస్ సర్వేలు గుర్తించాక బాడీ పెయిన్స్ ఒక రోజుకి ఇంటికి ఒక్కొక్క 2-3 గుర్తించడం జరిగిందండి. అదేవిధంగా అలా బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యి ఇంటికి 2 చొప్పున అలా ఒక 38 మెంబర్స్ వరకు ఇలా బాడీ పెయిన్స్ గుర్తించడం జరిగింది. వెంటనే మేము మా పిహెచ్సి పెదవాటూరు తరఫున మెడికల్ ఆఫీసర్స్ మొత్తం స్టాఫ్ అందరూ కూడా రియాక్ట్ అయ్యి మొత్తం మేము క్యాంప్స్ మెడికల్ క్యాంప్ ఆ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసామండి. అదేవిధంగా ఫీవర్ స్క్రీనింగ్ కూడా ప్రతి డోర్ టు డోరు బాడీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, దానికి గల కారణాలు అన్వేషించడం గాను మా యొక్క మొత్తం 6 సచివాలయ సిబ్బంది ఆశస్తో కలిపి మేమందరూ కూడా డోర్ టు డోరు సర్వే చేయడం జరిగిందండి. 450 హౌసెస్ గాను ఇప్పటి వరకు 349 హౌసెస్ మేము సర్వే చేయడం జరిగిందండి. ఆ సర్వే చేయడంలో ఐడెంటిఫై చేసినవి అయితే కనుక 38 బాడీ పెయిన్స్ గుర్తించడం జరిగింది. ఆ 38 హెల్త్ క్యాంపు పెట్టారు సార్, ఎప్పటి నుంచి పెట్టారు? గత 5 రోజులుగా మేము మెడికల్ క్యాంప్ రన్ చేస్తున్నామండి. స్టార్టింగ్ వచ్చిన 2-3 రోజుల్లో మేము చాలా తక్కువ కేసులు ఉండటం వల్ల మేము అది మామూలుగా జనరల్ బాడీ పెయిన్స్ కానీ మేము దాన్ని పరిగణించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన బాడీ పెయిన్స్ ఆ ఇంట్లోనే వచ్చిన వాళ్ళకి మిగతా మెంబర్స్ కూడా రావడం గుర్తించి వెంటనే మేము రియాక్ట్ అయ్యి వెంటనే మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆ బాడీ పెయిన్స్ కొంతమందికి వచ్చి వెంటనే ఫర్ డే ఒక్కరోజు ఫీవర్ వచ్చి వెంటనే బాడీ పెయిన్స్ తగ్గిపోవడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే ఒక 38 మందికి ఆ విధంగా బాడీ పెయిన్స్ రావడం జరిగింది. కాళ్ళు వాపులు ఇవి కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ సిమ్టమ్స్ మ్యాక్సిమం ఏ విధంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి? ఈ బాడీ పెయిన్స్ అనేది జనరల్గా ఫీవర్ వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ వచ్చి తగ్గిపోవడం అనేది నార్మల్ అండి. అది దేనికి సంబంధించి వచ్చింది అనేది మేము ఆర్డిటీ టెస్ట్, మలేరియా టెస్ట్, డెంగ్యూ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ టెస్ట్ చూస్తే కనుక మాకు రిపోర్ట్ నెగిటివ్గానే వచ్చింది. కాబట్టి మేము శాంపుల్ టెస్ట్, వాటర్ శాంపిల్స్ ఏమన్నా ప్రాబ్లం ఉంది ఏమైనా గుర్తించి వాటర్ శాంపుల్ టెస్ట్ జిల్లాకి పంపించడం జరిగిందండి. ఆ రిపోర్ట్ వస్తే కానీ అది దాని బాడీ పెయిన్స్ అయితే వాటర్ వల్ల వచ్చిందా లేకపోతే జనరల్గా క్రానిక్ డిసీజ్ వల్ల వచ్చిందా అనేది కూడా గుర్తించడం జరుగుతుందండి. లైవ్లో ఎంతమంది సఫర్ అవుతున్నారు? 8 మంది ఏదో అంటున్నారు, వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ ఉన్నాయి? ప్రస్తుతం ఈ రోజు వరకు మేము పూర్తిగా 349 హౌసెస్ మళ్ళీ రివిజన్ చేసి మళ్ళీ సర్వే చేయడం జరిగిందండి. చేస్తే కనుక బాడీ పెయిన్స్ అవి కూడా క్రానిక్ బాడీ పెయిన్స్కి గుర్తించడం, ఏజ్డ్ పర్సన్స్కి క్రానిక్ డిసీజెస్గా బాడీ పెయిన్స్ గుర్తించడం జరిగిందండి. అవి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫీవర్స్ మేము స్క్రీనింగ్ చేయగా ఫీవర్స్ ఒక 3 కేసెస్ రావడం జరిగింది. అవి కూడా టెస్ట్ అయితే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి రికవర్ అయిన కేసెస్ మాత్రం 38 రికవర్ అయినండి. ప్రజెంట్ మా చేతిలో ఇప్పుడు బాడీ పెయిన్స్ ప్రస్తుతం ఉన్నాయి 8 బాడీ పెయిన్స్ కేసెస్ మాత్రమే ఉన్నాయండి. అంటే ప్రజెంట్ ఈ గ్రామంలోనే ఈ సిమ్టమ్స్ ఉన్నాయా, లేకపోతే మిగిలిన గ్రామాల్లో కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఏమన్నా ఉంది? ఇక్కడ మా పిహెచ్సి పరిధిలో మాత్రం పెదవాట్లపూడి పిహెచ్సిలో 6 సచివాలయం గాను ఏ సచివాలయంలో కూడా ఇటువంటి బాడీ పెయిన్స్ అనేది గుర్తించడం జరగలేదండి. ఇక్కడ మాత్రమే ఈ విధంగా జరిగింది. దాని కారణాలు అన్వేషిస్తున్నామండి. అంటే కొంచెం వీళ్ళకి ఎక్కడ ఈ బాధిత ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఇక్కడి నుంచే మందులు సరఫరానా, లేకపోతే గుంటూరుకి ఏమన్నా రిఫరెన్స్ చేసిన కేసులు ఏమన్నా ఉన్నాయా? మాకు పెదవాడలో పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందండి. దాని ప్రకారంగా మేము ఇక్కడి నుంచి మేము ఒక 16 మందిని మేము పిహెచ్సికి రప్పించడం జరిగింది. అక్కడ కొంతమందికి వీక్నెస్ ఉంటే కనుక సెలైన్ ఎక్కించి వాళ్ళని రికవర్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. కానీ జిల్లాకు మాత్రం జిల్లా వైద్య శాఖ ఆరోగ్య శాఖ మాత్రం ఎవరిని పంపించలేదని మా పిహెచ్సిలోనే మేము ట్రీట్మెంట్ చేసామండి. ఈ క్యాంపు మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు, లేదా డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఈ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది? ఈ యొక్క దీనికి సంబంధించింది కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసేవాడి. అదేవిధంగా మా జిల్లా ఆఫీసర్ గారిని డిఎంహెచ్ఓ మేడం గారికి మా జిల్లా ఆఫీసర్ మొత్తానికి కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం కాకపోతే కొంతమంది పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంత ఆందోళన చేపట్టడం జరిగింది మధ్యాహ్నం, సరైనటువంటి విధానంగా లేదు అనేది, దానిపైన ఏమంటారు?
అటువంటి అపోహలు ఏమీ లేవండి. చక్కగా మేమందరం మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మాత్రం ఒక్కరు కూడా కంప్లైంట్ లేదు. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మేమందరూ కూడా డిపార్ట్మెంట్ పరంగా అందరూ వచ్చి డోర్ టు డోర్ సర్వే చేయడం, ప్రజలందరూ కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. కాబట్టి మా సైడ్ నుంచి డిపార్ట్మెంట్ హెల్త్ పరంగా పబ్లిక్ నుంచి ఎటువంటి రియాక్షన్స్, ఎటువంటి కూడా ఎలిగేషన్స్ లేవండి. అంతా కూడా ఇప్పటం గ్రామం ప్రజలకి ఈ సింటమ్స్ వస్తే వాళ్ళు ఎక్కడికి రావాలి ఏంటనేది ఒక వాయిస్. ఇప్పుడు ఇటువంటి బాడీ పెయిన్స్ అందరూ కూడా కనుక ప్రజలందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే వాటర్ కాచి చల్లార్చి నీళ్ళు తాగమని చెప్తున్నామండి. అదేవిధంగా హ్యాండ్ వాష్ మెథడ్స్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోమని మేమందరూ కూడా ఫీల్డ్లో మా యొక్క ఏఎన్ఎంస్ అందరూ కూడా తెలియజెప్పడం జరుగుతుంది. కనుక అది కూడా ఇంకా సివియర్ పెయిన్ ఉంటే కనుక మేము మా యొక్క ఏఎన్ఎం గారిని సంప్రదిస్తే కనుక మేము ప్రైమరీ హెల్త్ సెంటర్లో మా సాధ్యమైనంత వరకు మాకు సాధ్యమైతే మా పిహెచ్సిలోనే రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. అంతేకాక అది సివియర్గా ఉంటే కనుక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పంపించడం జరుగుతుందండి. ప్రస్తుతం ఇంటింటి సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సిమ్టమ్స్ వస్తే వాళ్ళకి ఎటువంటి ప్రిస్క్రిప్షన్స్ చెప్తున్నారు, ఈ మందులు ఏమి సరఫరా చేస్తున్నారు? ఆ బాడీ పెయిన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా డోలో 650 కానీ ఎక్కువ సివియర్ ఉంటే డైక్లోఫెనిక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందండి. దానికే వాళ్ళు ఒక రోజులోనే ట్రీట్మెంట్ పెయిన్కి అది రికవర్ అవ్వడం జరుగుతుంది. కానీ సివియర్గా అయితే ఏమి లేదండి. 1 or 2 డేస్లో అది రికవర్ అయిపోతుందండి బాడీ పెయిన్స్. ఓకే సార్. ఓకే సార్. ఇది ఇప్పటం గ్రామానికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంపులో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా వైద్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి శిబిరం దగ్గరకు వస్తే వాళ్ళని వెంటనే టెస్ట్ చేసి ఒకవేళ కనుక ఇబ్బంది ఉంటే పిహెచ్సికి పంపించడం కానీ లేకపోతే ఇంకా పైన ఉన్నటువంటి హాస్పిటల్కి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 38 మందిని గుర్తించడం జరిగింది అఫీషియల్గా అని చెప్తున్నారు. వారికి పూర్తి స్థాయిలో కూడా మందులు అందించడం జరిగింది. వారు రికవరీ అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఈరోజు 5 నుంచి 8 మంది వరకు కొంత సిమ్టమ్స్ గుర్తించాము. వాళ్ళకు కూడా మందుల సరఫరాకి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ కూడా చేయడం జరిగింది అనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వాటర్కి సంబంధించినటువంటి కంటెంట్ని కూడా తీసుకొని ల్యాబ్కి కూడా పంపించాం. పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి నివేదిక వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అన్ని కూడా అందుబాటులో తెస్తామనే విధంగా కూడా ప్రస్తుతం ఇక్కడ మెడికల్ క్యాంపుకు సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.